ఆ కథ వాల్మీకి మహర్షి తన మనస్సులో పెట్టుకున్నాడు. ఇంత గొప్ప ఉదాత్తమైన ఉన్నతమైన చరిత్ర కలిగినటువంటి వాడి యొక్క రాజ్యంలో మనం నివాసం చేస్తూ ఉన్నాం అని చెప్పి లోపల ఆనందం కలిగింది. ఏ ఆనందమో తెలుసునా? బ్రహ్మానందం కలిగిందట. ఇంత గొప్పనైనటువంటి చరిత్ర కలిగిన మహానుభావుడి యొక్క లక్షణం విన్నాను అని చెప్పి ఆనందపడి, ఈ చరిత్ర నేను వినడం కాదు, అందరికీ తెలిస్తే బాగుంటుంది, ప్రపంచానికి తెలియాలి ఈ చరిత్ర. కేవలం అయోధ్య వరకో, కేవలం మిథిలాపట్నం వరకో, ఇంతవరకే కాదు రాముడి కథ, ప్రపంచం మొత్తం తెలియాలి. ఇప్పుడున్న ప్రపంచానికి కాదు, ఎన్ని తరాలు, ఎన్ని యుగాలు, ఎన్ని కల్పాలు మారినా ఈ కథ ఆ మానవాళికి చరిత్రగా నిలబడాలి. నిలబడితే బాగుండు అని ఆలోచన కలిగింది. ఎట్లా నిలబెట్టాలనే దగ్గర ఆయనకు సొల్యూషన్ లేదు. ఈ కథ ఎట్లా నిలబెట్టాలి అనేటువంటి సొల్యూషన్ లేదు ఆయన దగ్గర. నిలబడితే బాగుండు అనే సంకల్పం మాత్రమే వాల్మీకిది. ఈ కథ ప్రపంచంలో ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటే బాగుండు అనేటువంటి విశ్వానికి లోక కళ్యాణార్థం చేసిన ఒక సత్ సంకల్పం. ఇక్కడ విశ్వశ్రేయ కావ్య, విశ్వశ్రేయస్సును కోరుకున్నవాడు వాల్మీకి. అందుకే వాల్మీకికే రామ కథ రచించే అవకాశం వచ్చింది. ఎంతో మంది మహర్షులు ఆ కాలంలో ఉన్నా